హలో అండి, అందరికీ నమస్కారం. నిన్న షార్ట్లో చూపించాను కదా బాబా టెంపుల్. ఇదిగోండి, ఆ బాబా టెంపుల్కి ఆపోజిట్లోనే ఈ బాబా మందిరం ఉంటుంది. ఇక్కడ ధుని కూడా ఉంటుంది. ఇదిగోండి, చుట్టూ ఇలాగా మసీదు సింబలు. ఇదిగోండి, యేసు ప్రభు శిలువ వేసి ఉంటాయి మూడు పక్కల. ఈ ధుని దాటుకొని లోపలికి వెళ్ళాక మందిరం ఉంటుంది. ఇదిగోండి ధుని. ఇదిగో పైనేమో ఓం ఉంటుంది, మనం దండం పెట్టుకునే చోట. అదిగోండి, లోపలికి వెళ్ళాక ఎంటర్ అయ్యాక బాబా ఉయ్యాల ఉంటుంది. అదిగోండి, మా కాజు పాప ఊపుతుంది ఉయ్యాల. ఇంకా కొంచెం ఎదరికి వెళ్తే బాబా పల్లకి ఉంటుంది. ఈ పల్లకి ఊరేగింపు కూడా జరుగుద్ది. అదే 1, 2, 3 ఇయర్స్ క్రితం కూడా బాగా క్రౌడ్ ఉండేది. అదిగోండి, మా అమ్మ కూడా దండం పెట్టుకుంది. ఎంతకంటే షూట్ చేసేది ఆవిడే కదా, ఆవిడ కనపడట్లేదు మనకి. ఇదిగోండి పాదాలు, బాబా పాదాలు. ఇక్కడ ఇలాగా మధ్యలో ఇలా లోటస్ ఉంటుంది, మధ్యలో బాబా ఫోటో ఉంటుంది అన్నమాట. ఈ ఆవరణలో సాయి సత్సంగ చరిత్ర ఇవన్నీ పారాయణ చేస్తూ ఉంటారు కూర్చుని. చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలాగే బాబాకి జరిగే అన్నదానం కూడా ఈ ఆవరణలోనే జరుగుతుంది. నిన్న వీడియోలో మీరు గమనించినట్టయితే నేను బాబా గురించి చెప్తుంటే బల్లి అరుస్తుంది. అది కూడా బాబా సంకేతమే అనిపించింది. ఆయన ఏదో రూపంలో మనల్ని చూస్తూనే ఉంటాడు, మనకు కావాల్సింది ఇస్తూనే ఉంటాడు. మనం అనుకుంటాము, కానీ ఆయన మనకి ఎప్పుడు ఏది కావాలో అది మనకి ఇస్తూనే ఉంటాడండి. మన బాబా భక్తులను పూర్తి నమ్మకం ఆయన మీద పెట్టినట్టయితే ఆయన మనకి ప్రతిదీ మనల్ని చూస్తాడు, మనల్ని గమనిస్తాడు. మనకి ఏ టైంలో ఏది జరగాలో అది చేస్తాడు. కాకపోతే కొంచెం టైం పట్టుద్ది. అదిగోండి, బాబా చరిత్రలో కొన్ని సన్నివేశాలని మనం ఇక్కడ చూడొచ్చు. చూడండి, ఇక్కడ ఉంచారు కదా ఈ చిత్రపటాలని. ఇదిగోండి, ఇదేనండి బాబా మందిరం. మీరు కూడా తప్పకుండా ఒకసారి ఈ బాబా టెంపుల్ని చూడండి, చాలా బాగుంటుంది. అదిగోండి, బాబా అన్నదానం చేసినవి అన్నీ ఉంచారు ఇక్కడ. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.